నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఏప్రిల్ 11వ తారీఖు శుక్రవారం రోజున ధనుసు రాశి వారికి మధ్యాహ్నం 1:28 తర్వాత 100% జరిగేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు. వీడియోని మొత్తం కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాష్ట్రాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచివారు. అంతేకాదు, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నాయకత్వమైనటువంటి లక్షణాలను ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు ఎక్కువగా న్యాయం వైపు నడుస్తూ ఉంటారు. తప్పు తమ సొంత వారు చేసినా సరే తప్పుని తప్పుగానే చూపిస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా ఒకటే అంటూ ఉంటారు. తనవారు పరాయవారు అని అటువంటి తేడా అని చూపరు. అంతేకాదు, వీరు వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటారు. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. అంటే ఏదైనా సరే కొత్తగా ఆలోచిస్తారు. ఎందులోనైనా కొత్తగా ఉండాలి అనే కొత్తదనాన్ని వెతుకుతూ ఉంటారు. చేసినటువంటి ప్రతి పనిలో కూడా మంచి ప్రతిఫలాన్ని ఆశిస్తారు. దానికి తగినట్టుగానే కష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా ఆసక్తి ఉన్నటువంటి పనులను బట్టి ఎక్కువగా చూపుతూ ఉంటారు. అంటే వీరికి ఉన్నటువంటి ఒక పని మీద ఆసక్తి ఉంది అనుకోండి, అంతకు మించి ఎంత మంచి అవకాశాలు వాటిని అస్సలు కూడా సద్వినియోగించుకోరు. అలా వీరు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకుంటారో దాన్ని సాధించే క్రమంలో కష్టపడుతూ ఉంటారు. అదే సమయంలో ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా సరే వాటిని పొరపాటున కూడా వదిలివేయరు. కనుక ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా అనుకున్నది సాధించి తీరుతారు. వీరికి జీవితంలో ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకొని ఉన్నారో ఆ లక్ష్య సాధనలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే 100% వాటిని సాధించి తీరుతారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గురు అనుగ్రహం అనేది అధికంగా ఉంటుంది. గ్రహాలు కూడా ఈ సమయంలో ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉన్నాయి. తద్వారా వీరు ఈ సమయంలో ఏది చేసినా సరే ఖచ్చితంగా అంటే 100% కూడా కలిసి వస్తుంది. కుటుంబం కూడా వీరికి సమయంలో ఎక్కువగా మద్దతు పలుకుతూ ఉంటారు. అంటే ఇంతవరకు ఇది చేయదు అది చేయదు అని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెట్టినటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో వీరిని ఖచ్చితంగా 100% కూడా అంటే వీరిని మద్దతు పలుకుతూ అంటే ఇంకా ప్రోత్సహిస్తూ ఉంటుంది. వీరు ఏదైనా చేయవచ్చు అని మీరు ఖచ్చితంగా నిరూపిస్తారు. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి సైతం ఈ సమయంలో మీకు మద్దతుగా ఉంటుంది. తద్వారా మీరు చాలా సంతోషంగా మీరు అనుకున్నది సాధిస్తారు అని చెప్పుకోవచ్చు. కుటుంబంలో ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతుంది. డబ్బు పరంగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్య సైతం తొలగిపోతుంది. ఆర్థిక పరంగా కూడా మీరు ఇదివరకు ఏదైతే సమస్య ఎదుర్కొని ఉన్నారో ఆ సమస్య కూడా 100% తొలగిపోతుంది. ఇక ఆర్థిక పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, లేదు మీకు ఇంకా ఏదైనా ఒక పనిని మొదలుపెట్టి మధ్యలో ఆపి ఉన్నారో ఆ పని సైతం ముందుకు సాగిపోతుంది. ముఖ్యంగా మీ ప్రేమ జీవితం అనేది చాలా బాగుంటుంది. మునుపటి కంటే కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా కొంతమంది సన్నిహితులతో అలాగే మీ యొక్క స్నేహితులతో కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని రకాల సమస్యలు అంటే వారి వల్లే మీకు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మీ పక్కనే ఉన్నట్టు ఉంటారు, మీతో బాగున్నట్టుగా ఉంటారు, కానీ ఎప్పటికప్పుడు మీపై నిఘా పెడుతూ ఉంటారు. మిమ్మల్ని అనగదొక్కడానికి చూస్తూ ఉంటారు. లేదా ఏదో ఒక మాటలు మాట్లాడుతూ మీ గురించి మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు చాలా ధైర్యంగా ఉండాలి. ఎవరు ఎన్ని అన్నా కానీ మీరు మీ యొక్క పనిని అస్సలు ఆపకూడదు.
ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడినా మీరు చేసేది నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరి మాటలనైనా కానీ మీరు అస్సలు ఆగిపోవద్దు. ధైర్య సాహసాలతోనే ముందుకు సాగిపోవాలి. ఖచ్చితంగా ఇక మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు అని చెప్పుకోవచ్చు. అదృష్టం 100% మీ వైపే ఉంటుంది కనుక ఈరోజు ఎవరో ఏదో అన్నారని ఆగిపోతే ఖచ్చితంగా మీ యొక్క ఫ్యూచర్ని మీరే ఆపేసినట్లుగా అవుతుంది. అంటే ఎదిగేటటువంటి మీరు వెనకడుగు వేస్తే ఖచ్చితంగా లైఫ్లో ఇక మీరు ఎప్పుడూ ఎదగలేరు. కాబట్టి ధైర్యంగా మీ పనిని మీరు చేస్తూ ముందుకు సాగిపోండి. అయితే మీకు మధ్యాహ్నం 1:28 తర్వాత ఎలాంటి శుభవార్త వస్తుంది అంటే కనుక 100% అంటే మీకు 1:25 తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబంలో ఎప్పుడైనా కానీ ఏదైనా ఒకసారి ఒక విషయం వల్ల కావచ్చు, లేదా మీ దగ్గర డబ్బును తీసుకొని ఆ డబ్బు ఇవ్వకపోవడం వల్ల మీరు చాలా బాధపడుతూ ఉంటే ఇక మీరు ఎప్పటి నుండో ఊహించనిది, అంటే ఊహించినది సరే ఇక కాదు అని వదిలేసి ఉన్నారో అది 100% కూడా మీకు జరుగుతుంది. ముఖ్యంగా పూర్వీకుల ఆస్తి అనేది ఈ సమయంలో మీ సొంతమయ్యే అవకాశం ఉంది. గురుగ్రహం యొక్క అనుగ్రహంతో పాటు ఈ సమయంలో మీకు కొన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో మీకు చేసేటువంటి ఏ పనికైనా సరే దైవానుగ్రహంతో పాటు గ్రహ అనుకూలం కూడా అధికంగా ఉండడం వలన చేసినటువంటి ప్రతి పనిలో సైతం విజయం కలుగుతుంది. అలాగే ఏదో ఒక ఇన్విటేషన్ అనేది అందుతుంది. ఎక్కడైనా మీ చుట్టాల కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి ఫోన్ కాల్ అయితే రాబోతుంది. అంటే మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగటం వంటివి జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అలా మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశం అయితే ఉంది. తద్వారా మీరు చాలా సంతోషంగా హడావిడిగా కూడా కనిపిస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో శుభకార్యానికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. అది ఎవరి తరపునైనా కావచ్చు, అంటే మీ చుట్టాల వల్ల కావచ్చు, మీది కావచ్చు, ఏదో ఒక శుభవార్తనైతే వింటారు. మధ్యాహ్నం తర్వాత ఆ శుభవార్త వింటారని కూడా చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం తర్వాత ఖచ్చితంగా ఈ శుభవార్తనైతే విని తీరుతారు. ఇక తద్వారా మీరు కొంత సంతోషంగా మనశ్శాంతిగా ఉంటారు. అప్పటి వరకు ఏదో ఆలోచనతో చిరాగ్గా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ యొక్క వార్తతో చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ నిరుద్యోగులు ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళి వచ్చి ఉద్యోగంలో విజయం పొంది కూడా శుభవార్త అని చెప్పి, అంటే ఒక ఉద్యోగం సంపాదించినటువంటి వ్యక్తికి కూడా శుభవార్త అనేది మధ్యాహ్నం 1:28 తర్వాతనే అందుతుంది అని చెప్పుకోవచ్చు. ఇలా మీరు ఏదైనా ఒక శుభవార్తని వినేటువంటి వ్యక్తులు కావచ్చు, వినాలని ఆశగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఇలాంటి శుభవార్తలు అయితే తప్పకుండా ఏదో ఒకటి వింటారని చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా ధనుసు రాశి వారికి ఎలాంటి శుభవార్త వస్తుంది. అయితే ఈ శుభవార్త రావడం వల్ల తప్పకుండా మీ ఆనందానికి అవధులు ఉండవు. చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. ఇక మీకున్నటువంటి ఎంతో పెద్ద భారం అనేది దిగిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఇలా ఒక మంచి శుభవార్త విని ఎగిరి గంతేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే వీరు చూడు చక్కగా ఉంటారు. ఈ రాశి వారైతే ఏంటంటే కనుక వీరికి ఎక్కువగా సంపాదన విపరీతంగా ఉంటుంది. చిన్న వయసులోనే వీరికి బరువంతా కూడా భుజాలపైన వేసుకొని మోస్తూ ఉంటారు. కనుక ఈ విధానంగా సంపాదనించుకునే ఎంత లాభం కలుగుతుంది, ఏ దారిలో వెళ్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్నది వీరి చాలా వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకోవచ్చు. ఈ విధానంగా చూసుకున్నట్లయితే మేము జీవితంలో సెట్ అయిపోతాము, ఈ విధంగా చూసుకుంటే మేము ముందుకు వెళ్తాము అన్నట్టుగా ఈ రాశి వారైతే ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు కష్టపడుతూ ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు, పనుల్లో కూడా బాగా రాణించగలుగుతారు. పనుల పరంగా ఏంటంటే కనుక మంచి లాభాలు అయితే వీరు పొందుతారు. తెలివితేటలతో పనులు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. వీరి తెలివితేటలను ఏంటంటే కనుక పనిచేసే దగ్గర వీరి తెలివితేటలను అయితే గుర్తిస్తూ ఉంటారు. ఇక వివరాల్లోకి వస్తే కనుక ధనుసు రాశి వారి జీవితంలో ఎలా ఉండబోతుంది అంటే కనుక 2 రోజులలో ఏప్రిల్ 11
తేదీలలో అయితే ఈ ధనుసు రాశి వారికి పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. అలాగే వీరి చాలా వరకు కూడా కష్టాలకు ఊబిలో నుంచి బయటకి రాబోతున్నారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.